హాయ్ ఫ్రెండ్స్, తందూరి బిర్యానీ తయారు చేద్దాం. ఒకసారి నేను చూపించినట్లు తందూరి బిర్యానీ తయారు చేయండి, చాలా టేస్టీగా వచ్చిందనమాట. ఫస్ట్గా మసాలా తయారు చేద్దాం. గరం మసాలా, దాల్చిన చెక్క, మిరియాలు, యాలకులు, లవంగాలు ఇవి లైట్గా వేయించి మిక్సీ పట్టుకోవాలి. మెత్తటి పొడిలాగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత తందూరి పీసెస్ 1 కేజీ తందూరి పీసెస్ శుభ్రంగా కడిగినవి, తగినంత ఉప్పు. ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా గరం మసాలా 1 స్పూను, కారం 1.5 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, తందూరి మసాలా. ఈ తందూరి మసాలా కంపల్సరీ అండి. తందూరి బిర్యానీ కదా, తందూరి మసాలా 2 స్పూన్లు. ఇందులో ఉప్పు కూడా యాడ్ ఉంటుంది, మనం చూసుకొని చికెన్లో కలుపుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని సరిపోతే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూను పసుపు, కర్డ్ పెరుగు 3 స్పూన్లు, గడ్డ పెరుగు అండి 3 స్పూన్లు, పసుపు 1/2 స్పూన్ వేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిపి ఒక 2 గంటల సేపు రూమ్ టెంపరేచర్లోనే 2 గంటల సేపు ఉంచాలండి. మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసుకోండి, లేకపోతే పర్వాలేదు. ఈ విధంగా బాగా కలిపింది మూత పెట్టి ఒక 2 గంటల తర్వాత ఈ విధంగా ఉంటుంది. మరి ఒకసారి కలిపి లైట్గా ఉప్పు చూద్దాం. ఉప్పు చూసి సరిపోతే కొంచెం వేద్దాం. నేను వేసిన ఉప్పుకి సరిపోయిందండి. తందూరి మసాలా ఉప్పు ఉంటుంది, జాగ్రత్త. ఎప్పుడు మనం చేసుకునే దమ్ బిర్యానీలే కాకుండా ఇలా తందూరి బిర్యానీ కూడా తయారు చేయండి, చాలా యమ్మీగా ఉంటుంది. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి. ఒక 4-5 స్పూన్లు నూనె వేసి వేడైన తర్వాత ఈ పీసెస్ వేద్దాం. ఈ పీసెస్ వెంటనే తిప్పకూడదండి. మనం వేసిన వెంటనే బుడగలు వస్తాయి కదా, ఈ బుడగలు తగ్గిన తర్వాత రివర్స్ తిప్పుకోవాలి. అప్పుడు ఈజీగా రివర్స్ తిప్పుకోవడానికి ఉంటుందన్నమాట. ఈ విధంగా 2 వైపులా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. మిగిలిన పీసెస్ కూడా ఇదే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి, ఏ వంట కావాలన్నా కామెంట్ చేయండి, ఆ వంట నేను తయారు చేస్తాను. ఇప్పుడు అన్ని పీసెస్ వేగిపోయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న పీసెస్ అన్నీ ఇందులో వేసి ఈ పెనంలోనే వేసేసి ఇప్పుడు స్మోక్ చేయాలండి. బొగ్గుతో స్మోక్ చేస్తే ఆ తందూరి ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట. బొగ్గు ఈ విధంగా రెడ్గా కాలబెట్టిన తర్వాత 1/2 స్పూను నెయ్యి వేసి మూత పెట్టేద్దాం. 5 మినిట్స్ అలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇవి పక్కన ఉంచుకోవాలన్నమాట. తందూరి పీసెస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు బిర్యానీలోకి ఉల్లిపాయలు వేయించుకోవాలండి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు 2 ఎక్కువ తీసుకోవద్దు. 2 ఉల్లిపాయలే, మీడియం సైజువి. పెద్దదైతే 1 తీసుకోండి, చిన్నదైతే 2 తీసుకోండి. ఈ విధంగా ఆనియన్స్ కూడా, ఉల్లిపాయలు కూడా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కర్రీ తయారు చేయాలండి. తందూరి కర్రీ తయారు చేద్దాం. ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ మసాలా ఉంటుంది కదా, ఆ బిర్యానీ మసాలా అన్నీ వేసేయాలి. ఇది కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుంది, అయినా మనకు టేస్టీగా రావాలంటే టైం స్పెండ్ చేయాలండి. పిల్లలు కూడా ఇప్పుడు హాలిడేస్ కదా, ఈ విధంగా మంచిగా చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు బిర్యానీ మసాలా అంతా వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 2 టమాటా కట్ చేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ టమాటా పేస్ట్ అంతా ఇందులో వేసేద్దాం. ఇందులో వేసి కలుపుకుందామండి. కొంచెం ఉప్పు వేద్దాం. ఇప్పుడు ఒక 5 పచ్చిమిర్చి, స్పైసీగా ఉన్నాయండి 5 పచ్చిమిర్చి,
పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఇవి కూడా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు ఒక గుప్పెటి నిండా పుదీనా, ఒక గుప్పెటి నిండా కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న ఈ ఉల్లిపాయలు కూడా వేద్దాం. వేయించుకున్న ఉల్లిపాయలు కూడా వేసేద్దాం. ఈ విధంగా వేసిన తర్వాత బాగా కలపాలండి. అన్నీ మిక్స్ అయ్యేలాగా కలిపిన తర్వాత ఒక 3 స్పూన్లు పెరుగండి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా, మనం ముందు తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ గరం మసాలా. ఇది తందూరి మసాలా 2 స్పూన్లు. ఇందులో తందూరి మసాలే ఎక్కువ వాడేస్తామండి. ఇప్పుడు మసాలా అంతా వేగిన తర్వాత ఈ మసాలా మునిగేంత వరకు నీరు వేసుకోవాలి. నీరు వేసుకొని కొంచెం ఉప్పు సరిపోలేదు. తందూరి మసాలా వేసిన తర్వాత ఉప్పు చూసే మీరు చూసుకోండి. ఉప్పు చూసే తక్కువైతే వేసుకోండి. ముందే ఎక్కువ వేసేయకండి. తందూరి మసాలాలో ఉప్పు కూడా ఉంటుంది. ఈ విధంగా కలిపిన తర్వాత మనం తందూరి పీసెస్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి సగం తందూరి పీసెస్ ఈ గ్రేవీలో ఉడికించుకోవాలన్నమాట. ఇందులో నుంచి ఆయిల్ పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిద్దాం. ఇప్పుడు పక్కన ఉంచేద్దామండి ఈ గ్రేవీ కూడా. ఇది బాస్మతి రైస్ అండి, 3 పావులు అంటే 3/4 కేజీ అంటారు కదా, కేజీ కన్నా కొంచెం తక్కువ. హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కోసం అండి కేజీ ఉడికే ఒక అదే గిన్నె తీసుకొని అందులో నీరు వేసుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలా అన్నీ వేయాలి. 1 స్పూను నెయ్యి, కొత్తిమీర, పుదీనా, ఒక లెమన్ పిండుకొని ఈ విధంగా తెల్లేంత వరకు వెయిట్ చేసి, తెల్లిన తర్వాత నానబెట్టుకున్న రైస్ ఇందులో వేసేసి 80% వరకు ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఉడికేయండి. స్టవ్ ఆఫ్ చేసి నీరన్నీ వంపేద్దాం. 80% ఉడికించుకోవాలి. ఈ విధంగా నీరన్నీ వంపేద్దామండి. ఇప్పుడు బిర్యానీ చేసుకునే పెద్ద దబరా తీసుకొని అందులో కర్రీలో ఉంది కదా ఆయిల్ ఒక గంట నిండా వేసి రైస్ వేద్దాం. ఒక లేయరు రైస్ వేసిన తర్వాత ఈ తందూరి గ్రేవీలో ఉండే ఒక 3-4 పీసెస్ కొంచెం గ్రేవీ వేద్దాం. ఇప్పుడు మరి ఒక లేయర్ వేద్దాం రైస్. మరి ఒక లేయరు రైస్ వేసుకున్న తర్వాత ఉన్న తందూరి మసాలా తందూరి గ్రేవీ ఆ పీసెస్ మొత్తం వేసేద్దాం. దీనిపైన వేసేద్దాం. ఆయిల్, తందూరిలో ఉన్న ఆయిల్ అన్నీ వేసేద్దామండి శుభ్రంగా. తర్వాత మరి ఒక లేయరు రైస్ వేద్దాం. కొత్తిమీర, పుదీనా, తందూరి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కొన్ని ఉంచాం, ఆ పీసెస్ మీద ఉంచుకొని మిగిలిన ఆయిల్ పైన వేసేద్దాం. అంతే. మూత పెట్టి ఒక 15 మినిట్స్ తర్వాత చూద్దామండి. ఒక స్పూన్ పెట్టి చూద్దాం. అంతేనండి, రైస్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఒకసారి మీరు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తయారు చేసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.